ఈ మెడల్స్ కు ఎంపికైన వారిలో డిప్యూటీ కమాండెంట్ అధికారి, ఇద్దరు అసిస్టెంట్ కమాండెంట్స్, ఒక ఇన్స్పెక్టర్ ఉన్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు వివరించారు. నేను చెప్పేవి దేశం మీద విరక్తితో కాదు ప్రజలారా, కానీ దేశంలోని ప్రజలు నాయకులను మార్చాలా. నాయకులు మార్చినప్పుడు కదా దేశం బాగుంటుంది. వాళ్ళు చెప్పినట్టు మనం జెండా ఎత్తి చుట్టుకొని పిల్లలు పెద్ద పెద్ద జెండాలు పట్టుకుంటే బానిసత్వం పోతుందా చెప్పండి? నేను అడిగేది ప్రజాస్వామ్యం అంటున్నాం, అంటే ప్రజల కోసం, ప్రజల కొరకు, ఓకేనా? ప్రజల చేత ఎన్నుకోబడిన దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. కరెక్టే, ఎన్నుకోబడింది. కానీ ఎన్నుకున్నటువంటి నాయకులు కావచ్చు, మన మీద బతుకుతుండేటువంటి ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తున్నారా? దీనికోసం నేను అడుగుతుండేది. అర్థమవుతుందా? ఏ పార్టీకి నేను తొత్తును కాదు, ఏ పార్టీకి నేను అభిమానిని కాదు, మంచి చేసే వాళ్ళకి అభిమానిని. అర్థమైందా? పోయిన గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ మన స్టేట్లో మంచి చేస్తుంది కాబట్టి దానికి సపోర్టర్. పోయిన గవర్నమెంటు దాచుకున్నామా దోచుకున్నామా, ప్రతి ఒక్కరు వాళ్ళు మాట్లాడే భాషలో. మా ఫ్రెండ్ అన్నాడు, అరే నువ్వు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు కదా, అది కరెక్టా అని. ఇప్పుడు మీకు కోపం వచ్చిందండి, కోపం వస్తే ఏమొస్తాయి మాటలు? ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ వస్తాయా? నాకైతే కొద్దిగా అన్పార్లమెంటరీ వర్డ్సే వస్తాయి. అర్థమవుతుందా? ఎందుకంటే మనం మనుషులం కదండి, ఇవన్నీ వస్తాయన్నమాట. కాబట్టి నేననేది ఏంటంటే, ఇప్పుడు చూడండి, అక్కడ బార్డర్లో వాళ్ళు ప్రాణాలు తెగిస్తున్నారు. వాళ్ళకి మాత్రము ₹1,00,000 లోపే ఉంటుంది శాలరీ అంతా కూడా. అర్థమవుతుందా? వాళ్ళు రేత్రింపు వాళ్ళు మేలుకొని మనం కాపాడుకుంటున్నారు. ఆడికి విలువ లేదు పని. అక్కడ బార్డర్లో ఉండే సైనికుడికి విలువ లేదు. వాడికి గవర్నమెంట్ ఇచ్చిన భూమిని నాయకులు కబ్జా చేయొచ్చు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళే ఉండరు. వాడిని షర్టు పట్టుకోవచ్చు లోకల్ పోలీసులు, వాడికి విలువ ఉండదు. వాడిని కొట్టచ్చు. ఇదేనా మన సంస్కృతి సాంప్రదాయము? ఇదేనా మన జాతికి ఇచ్చినటువంటి సంకేతము? ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే కానీ మనకు స్వాతంత్రం రాలేదు. స్వాతంత్ర పోరాట యోధుల యొక్క కష్టాలు అవి. మరి అటువంటిది ఎందుకు చేసుకోవాలి జెండా పండుగ? మీరు ఆలోచించండి, మీ మనసుతో మీరు ఆలోచించండి. వ్యవస్థ మారినప్పుడు కదా చేసుకోవాలి. మనం బానిసలుగా ఉన్నాం కదా, అప్పుడు మారినప్పుడు కదా చేసుకోవాల్సింది.